రష్యాలో ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు హీరో గోపీచంద్. ఓ బర్త్డే పార్టీలో ఆయనకు తెలియకుండానే ఫ్రెండ్స్ మందు తాగించేశారట. ఈ విషయాన్ని అలీతో సరదాగా కార్యక్రమంలో గతంలో షేర్ చేసుకున్నారు గోపీచంద్. ఆ తర్వాత ఏం జరిగిందో వివరించారు. నేను ఒకటి విన్నాను గోపి, రష్యాలో చదువుకున్న రోజుల్లో ఎవరి ఫ్రెండ్ బర్త్డే పార్టీ అనుకుంటా, ఎంజాయ్ చేశాక మళ్ళీ నువ్వు ఆ కిక్లో నుంచి బయటికి రావడానికి వారం రోజులు పట్టిందంటే ఏంటిది? మామూలుగా నాకు డ్రింకింగ్ అలవాట్లేదు. ఆ బర్త్డే రోజు నా చేత కలిపేసి తాగిచ్చేసారు ఫుల్గా. తెలియలే అప్పుడు. ఒక స్టేజ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంక తెలియదు, ఇంకా ఆటోమేటిక్ నెక్స్ట్ డే 2 days పట్టింది నాకు ఆ వామిటింగ్ కంటిన్యూస్గా అవుతానే ఉంది. దాని తర్వాత అడిగాను, అంటే ఇప్పుడు నాతో పాటు మాదల రంగారావు గారు వాళ్ళ అబ్బాయి రవి వాళ్ళతోనే ఉండేవాడు నేను. సీనియర్, చాలా సీనియర్. వాళ్ళ చిన్న అబ్బాయి సుధాకర్ అని చెప్పి తను నాకు కొంచెం సీనియర్, వాళ్ళతోనే ఉండేవాడిని. వాళ్ళు తెలియకుండా చేస్తారు అట్లా. దాంతో 2 రోజులు అన్యాయం, మళ్ళీ చెయ్యొద్దు ఇట్లా, నా వల్ల కాదు. కంటిన్యూస్ గా అంటే కంటిన్యూ కక్కుతూనే ఉన్నాను అనమాట. ఆ హ్యాంగ్ ఓవర్ అది నాకు అర్థం కాలే అసలు ఏంటని. అసలు ఎక్కడ వద్దు స్వామి నాకు. మళ్ళీ ఏం చదివావు అక్కడ రష్యాలో? అక్కడ నేను ఇంజనీరింగ్ చేశాను, ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్.